ఈ నెలలో పుట్టిన వారు ధనవంతులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధైర్యవంతులు. ఎలాంటి పని చేయడానికైనా ముందుంటారు. కొంతమంది ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం, స్థిరత్వం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు కొంచెం బలహీనంగా ఉంటారు. అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు అందరితో కలిసి మెలిసి ఉంటారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. మార్చి నెలలో పుట్టిన వారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మరు. కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పనైనా చేసి పెడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు గౌరవంగా బతుకుతారు. ఎవరి సహాయం తీసుకోరు. వారి పనులు వారే చేసుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల నుండి విజయం సాధిస్తారు. ఏ పని చేసిన దానిని పూర్తి చేస్తారు. మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. వీరికి సంపదలు, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. మే నెలలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. అందరూ కావాలి అని అనుకుంటారు. వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవరికి హాని చెయ్యరు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. డబ్బు ఖర్చు చేస్తారు. తాను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు. న్యాయంగా, ధర్మంగా ఉంటారు. వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. కొంతమంది కళాకారులు అవుతారు. వీరికి గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది. జూన్ నెలలో పుట్టిన వారు మంచి గౌరవం, ధనం సంపాదించుకుంటారు. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు, భూములు కొంటారు. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నలుగురికి మేలు చేస్తారు. జూలై నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీపరులు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చెయ్యరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పనైనా చేస్తారు. కానీ ముందు అదృష్టం కలిసి వస్తుంది. వీరి కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారు ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరే నిర్ణయం తీసుకుంటారు. ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు. వీరికి నచ్చిందే చేస్తారు. వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు. కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు. జీవితంలో కొన్ని ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి పెద్ద కోరికలు ఉంటాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు. వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు. చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగా లేక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దానగుణం ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీపరులు. ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు. ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు. వీరు కుటుంబంతో కలిసి మెలిసి ఉంటారు. నవంబర్ నెలలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వీరికి సర్వం అనుకూలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు.
ఆవేశంలో ఉన్నప్పుడు ఎవ్వరిని లెక్క చేయరు. తర్వాత బాధపడతారు. వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. మంచి స్థాయికి చేరుకుంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు చాలా బుద్ధిమంతులు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది. దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ పని పూర్తి అయ్యేంతవరకు మధ్యలో ఆపరు. కష్టపడి పనిని పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు. వీరి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు.